రామ్మోహన్ రావు గారు, చెప్పండి. దీనికి సంబంధించిన విషయంలో చట్టం యొక్క పరిరక్షణ ముఖ్యమా లేక మానవతా దృక్పథం ముఖ్యమా అంటే ఏమంటారు ఈ విషయంలో? రహీం గారు, మీకు కృష్ణారెడ్డి గారికి, సునీత గారికి, భవన్ రామూర్తి గారికి నమస్కారం. మెగా మన ప్రేక్షకులకు కూడా నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మానవీయ దృక్పథమే కరెక్ట్ అంట. ఎందుకంటే ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఆశిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, దమన నీతి మాత్రం మారలేదు. టీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా దమన నీతి మారలేదంట. నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా నైతిక అర్హత లేదు. ఇప్పుడు గతంలో మల్లన్న సాగర్ ఇవన్నీ చూసాం కదా, అంటే తరిమి కొట్టిన సందర్భాలు చూసినాం. అట్లా అని అది తప్పైతే ఇది కూడా తప్పే కదా. ఇప్పుడు వాళ్ళు దాని గురించి ప్రోత్సహిస్తున్నారు కనుక ఇప్పుడు చేసేది కూడా వీళ్ళు తప్పే కదా అంటున్నారు. వాళ్ళకి అప్పు చేసిరని వాళ్ళు ఇంటికి పంపించారు కదా, మీరు అదే తప్పు చేస్తే ఏమైతుంది, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు కదా. నేనేమంటున్నానంటే నిర్వాసితుల గోడును సరిగ్గా పట్టించుకుంటే మంచిది అంటున్నాను. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మానవీయ దృక్పథంతో ముందుకు పోకుంటే కష్టం. ఇప్పుడు మా ఖమ్మం జిల్లా పరిస్థితులు, ఖమ్మంలో మనం చూస్తున్నాం. వెలుగుపట్ల గ్రామంలో 650 ఇళ్లను కూల్చివేశారు. నేనేమంటున్నానంటే చాలా విషాదం. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుంటాడు. పాపం మంచి చెడ్డు కష్టార్జితం ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు తప్పుడు అర్హత లేని వాళ్ళు ఉండొచ్చు, అర్హత ఉన్న వాళ్ళు రెండు చెప్తున్నారు కదా, ఉండొచ్చు కదా. ఇల్లు కూల్చివేస్తే ఏమొచ్చింది అంటున్నాను. మొదలు ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి నిజంగా అర్హులకు అక్కడే ఉంచితే అయిపోయేది కదా. అది భూదాన్ భూమిలో చాలా కుంభకోణం జరిగినాయి. పెద్ద పెద్ద బడా భూస్వాములు, పెద్ద పెద్ద వాళ్ళందరూ భూదాన్ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో కాదు కదా. ఆనాడు వినోబాబాయ్ గారు మన భూదాన్ పోచపల్లి, మీకు తెలుసు, ఇక్కడే హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎల్బీనగర్ దగ్గర శివాలలో కలిసిపోతుంది మెల్లమెల్లగా. అక్కడ విదర రామచంద్ర రెడ్డి గారు మొట్టమొదటి 800 ఎకరాల భూమి దానం ఇస్తే అక్కడి నుంచి దానం మొదలైంది. దాన్ని మళ్ళీ ప్రజలకి దానం ఇచ్చుకుంటూ పోయారు. భూదాన్ భూములన్నీ రిజిస్టర్ అయింది. మొన్నటి దాకా గాంధీ భవన్ వెనుక ఆఫీస్ కూడా ఉండేది. అది నాకు దానికి సంబంధం ఉంది కానీ చెప్తున్నాను. భూదాన్ భూముల కోసం కొట్లాడిన వాడిగా అక్కడ చూసుకుంటే అక్కడి నుంచి కోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని తప్పనిసరి అక్కడి నుంచి మార్చి ఇంకో దగ్గరికి మనకు దాన్ని ఆఫీస్ మార్చారు. గతంలో మొన్నటి దాకా అది వరకు కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా ఉండేది, అంటే ఆ ఆఫీసు. ఇప్పుడు అది పోయింది. కనుక ఇప్పుడు ఏంటంటే భూదాన్ భూముల్లో చాలా అవకతవకలు జరిగినాయి. చాలా వరకు మనకు సాదా బైనామా రాసి ఇచ్చినట్టు భూదాన్ బోర్డు ఈ భూమి మాది కాదు అని రాసిస్తే రిజిస్టర్ అయిపోయింది. అది విచిత్రం, ఎక్కడ ఉండదు అట్లా. అందుకని చాలా భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది స్వాధీనం చేసుకున్నారు, అక్రమార్కులు దీని మీద బాగుపడ్డారు. మరి ఇప్పుడు అది విడిచిపెట్టి ఇప్పుడు కేవలం పేదలు 8 మంది ఎందుకు పడుతున్నారు అంటున్నారు. కేటీఆర్ గారిని ఇలా కేరళ ఇవి అంటున్నారు కదా. అంతకుముందు అంటే ఇప్పుడు ఏమైతే ఒకవేళ అడిచి పెడితే 4 ఏళ్ళు ఇడిచి పెడితే అంటున్నాను. ఇద్దరు తప్పు చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తెలుగుదేశం కూడా అదే పని చేసింది. భూ నిర్వాసితులను, భూములను కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేస్తామంటారు. మొదలు ఉన్న ఇల్లు కూడా కొట్టి మనం నీడ లేకుండా చేసి మేము కట్టిస్తామంటే ఏమన్నట్టు, దెబ్బ కొట్టేది మీరే, మళ్ళీ మందు పెట్టేది మీరే. తప్పు కదా. ప్రజల దృక్పథాన్ని ఆలోచించండి. తప్పు అంటున్నాను స్పష్టంగా. ఇవాళ ఇల్లు కూలగొట్టడం తప్పు. ఎక్కడైనా సరే మళ్ళీ కట్టిస్తామంటే కూలగొట్టి కట్టించండి కాదు, ఉన్న కూలగొట్ట మీద కొంచెం ఆలోచిస్తే మంచిగా ఉంటుండే నా ఉద్దేశం. ఇది సరైనది కాదంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య రాజకీయ పోరాటంగా మారి మీరు చుంటా అంటే మీరు చుంటా అని, మీరు తప్పు చేశారని ఇట్లా మాట్లాడుకుంటే ఏమొస్తుంది, చివరికి ఏం మిగలదు అంటున్నాను. చివరికి పేద ప్రజలు నష్టపోతారు. అది భూసేకరణ విషయంలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఇళ్ల విషయంలో కాదు. గాజుల రామారావు చూసాం కదా రహీం గారు, మన గాజుల రామారావు కూడా అది జరిగింది. పేదలను కూలగొట్టారు. నేను కూల్చివేతకి ఎందుకు పోతున్నారు మొట్టమొదటి అంటే అందరికి నోటీసులు ఇవ్వండి, ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి కదా. అంటే కేవలం ఆదివారాల కన్నా ముందు కోర్టు కూడా మన హైడ్రాన్ హెచ్చరించింది, 4 సార్లు హెచ్చరించింది, మీకు ఆదివారాలు జ్ఞాపకం వస్తాయా అని. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాటిలలో హైడ్రాన్ కూడా హెచ్చరిస్తూ మీ అధికారం మీదే అనుకోకండి, తప్పిది, మీరు చేసే పని మంచిది అయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది. హైదరాబాద్ ఇంకో కోణం కూడా ఉంది, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, చెరువులు కుంటలు బాగు చేస్తుంది, బతుకమ్మ కుంట నుంచి మొదలు పెడితే చాలా దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తాం. కానీ పేదల ఇల్లు కూల్చినప్పుడు కొంచెం మానవీయ, మన ఇల్లు అయితే మనం కూల్చుకుంటామా, పేదలు నివాసం ఉంటున్నారు, కొన్ని పనికిరాని ఇల్లు కూడా కావు, వాళ్ళు ఉంటున్నారు, పెళ్ళాది మేర ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి పోగలుగుతారు ఉన్న ఇల్లు. బ్యాంకు రూల్స్ కానీ ఏవైనా లోన్ వసూలు చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు బ్యాంకు అప్పు తీసుకుంటే కోర్టుకు వెళ్ళి జప్తు చేసే అధికారం వస్తే కూడా నాగలి, ఎడ్లు ఇట్లాంటి వ్యవసాయ పనిముట్లను ఎవరు ముట్టుకోరు, ఇల్లును కూడా ముట్టుకోరు. ఇప్పుడు ఏం ముట్టుకుంటారు, ఆ స్థిరాస్తులైనా బయట ఏదైతే వ్యవసాయ భూమి కానీ ఇతరత్ర జప్తు చేస్తారు, కానీ ఇట్లా పనిముట్లను కానీ జప్తు చేయరు. అటువంటి ఉన్న ఇల్లు రోటీ కపడా మకాన్ కదా రహీం కదా, ఈ మూడింటిని డిస్టర్బ్ చేస్తే ఎవరైనా క్షమిస్తారా? అందుకని ప్రభుత్వానికి నా వినతి ఏంటంటే ఇప్పుడైనా సరే ఇటువంటి దుర్మార్గాలు చేయకండి. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ ఇంటికి పోయింది, మీరు కూడా ఇట్లా చేస్తే మంచిగా 2 ఏళ్ళ ఈ పని చేయకండి. ఏమైనా సరే ఒకరికొకరు విమర్శించుకోవడం కాదు, ప్రజల బతుకులు ఆగం చేయకండి, చిత్రం చేయకండి.
ఆ ఇల్లు కూలగొట్టడం తప్పే అంటున్నాను నేను. వీలైనంత త్వరగా మనకు పొంగులేడు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా, నేను ఇల్లు ఇచ్చేది లేని, ఇల్లు మంజూరు చేసేది లేదు అంటున్నా. ఉన్న ఇల్లు కూలగొట్టి ఇల్లు మంజూరు చేస్తా అంటే లాభం లేదు. అందుకని నేను దయచేసి ఇప్పటికైనా సరే ఈ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి. వీలైతే అక్కడనే మళ్ళీ ఇల్లు కట్టించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రామ్మోహన్ ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే 10 ఏళ్లుగా ఉంటున్నారు కదా అక్కడ, 10 ఏళ్లలోపు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు గతంలో వాళ్ళ దృష్టి ఎందుకు తీసుకురాలేదు? అక్కడ కొంతమంది శాశ్వత కట్టడాల్లా కూడా గట్టి ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళే కట్టుకున్నారు కొంతమంది ఆ రేకుల షెడ్లు ఉన్నప్పటికీ కూడా దాదాపు 600 ఏళ్లలో చాలామంది ఎక్కువ శాతం శాశ్వతమైన కట్టడాలు గట్టిగా కట్టుకున్నారు. మధ్యలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు, ఆ మీటర్ అప్లై చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఇంటి పన్నులు, ఇవన్నీ కూడా లీగల్గానే కట్టుకున్నప్పుడు వాళ్ళకి అన్ని హక్కులు ఇచ్చినప్పుడు, అంటే కేవలం కరెంటు బిల్లులో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను రసీదు ఉన్నంత మాత్రాన శాశ్వతాన్ని కాదు అక్కడ లెక్క. అప్పుడు కనుక కనీసం వాళ్ళ దృష్టి ఎందుకు తీసుకురాలేదు? ఎక్కడ మోసపోయారు అసలు ఆ గ్రామస్తులు అందరూ అంటే ఏమంటారు దానికి సంబంధించి? మంచి ప్రశ్న. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇంటి పర్మిషన్ ఇచ్చారు, ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు, కరెంట్ బిల్లు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు, బిల్లులు వసూలు చేస్తున్నారు, మంచినీళ్ళ సౌకర్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాక ఇంకేం కావాలి వాళ్ళకి? అదే అన్న కదా, ఇప్పుడు ఏం చేయాలి? అధికారం తప్పదే. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం తప్ప, కట్టుకొని 10 ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉండడం తప్ప. అందుకనే కదా ప్రభుత్వ భూమి కరెక్టే. మీరు గుంజుకునే ముందు ప్రభుత్వ భూములు పేదలకి ఇవ్వడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి. మన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనకు హౌసింగ్ బోర్డు ఒకటి ఉండే కదా, ఎక్కడికక్కడ మన రకరకాల ఇల్లు కట్టించేవాళ్ళు. ఇప్పుడు ఇలా సేకరణ, భూమి సేకరణ లేదు, ఇల్లు కట్టించడం లేదు. ఉన్నవాళ్ళు బతుకుతున్న వాళ్ళకి బతుకులు చిత్రం చేసి ఉన్న ఇల్లు కూలగొడదామంటే ఎట్లాంటి ప్రభుత్వం అంటారు? ఖచ్చితంగా తప్పు అంటున్నాను. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఇదే తప్ప అయితే ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, లేకపోతే కరెంట్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఇంటి పన్నులు వసూలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ లోపల పడేయాలంటున్నారు కదా. గతంలో మనం అది మన మూసీనది ప్రక్షాళన చేసుకుంటే కూడా ఇల్లు కూలగొడితే అదే డిమాండ్ చేసినాం కదా. ఇవన్నీ ఇచ్చిన వాడిని పక్కన పెట్టి, నిజంగా హైడ్రా కూల్చివేతలలో కూడా చూస్తే ఇచ్చిన వాడిని పక్కన పెట్టి ఒక్కడో ఇద్దరు అధికారులు బంద్ చేశారు. మిగతా అంతా సేమ్ అట్లాగే ఉన్నది కదా. ఇవాళ అదే జరుగుతుంది కదా. ఇక్కడ కూడా మానవీయ దృక్పథంతో బట్టి మీరు అన్న అన్ని పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకు పర్మిషన్ ఒక్కటి అర్హత ఉందా లేదా అంటారా? అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అర్హత లేని వాళ్ళకి డబ్బులు వసూలు చేయండి అంటున్నాను. ఒకవేళ పేదలు కాకుండా ఎవరైనా కబ్జా పెట్టుకున్నాను అనుకోండి, ప్రభుత్వ భూమి ధర ఎంత ఉందో దాని ప్రకారం ఇల్లుకు ఎంత అవుతుంది మొత్తం వసూలు చేయండి, నష్టం ఉంది. అప్పుడు కూలగొట్టడం కానీ మేలు కదా అంటున్నాను. తప్పో ఒప్పో జరిగింది, ఇల్లు కట్టుకున్నారు 10 ఏళ్ళు. మనకు లీగల్ గా కూడా బారాసాలు కబ్జా అంటాం. ఇప్పుడు హక్కుదారికి, మనకు కౌలుదారికి హక్కు అంటున్నాం కదా. అటువంటి అప్పుడు ఏ చట్టం ప్రకారం చూసిన వాళ్ళని కూల్చివేస్తే తప్పు కదా అంటున్నాను. అందుకనే ఇప్పటికైనా సరే ఇక కూల్చివేసిండ్రు కాబట్టి పర్మనెంట్ ఇల్లు కట్టించే ప్రయత్నం చేయండి, అర్హులను ఎంపిక చేయండి. నిజంగా నేను కూల్చివేసింది కనుక 2వ స్టేజ్లో ఇప్పుడు గత జల సేతు బంధన కుదరదు, ఎందుకంటే అయిపోయిందని మనం వెనక్కి తీసుకెళ్ళలేం కనుక. అందులో ఉన్న 650 ఇళ్లలో ఎంతమంది పేదలు ఉన్నారు వాళ్ళని గుర్తించండి. అక్కడే ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయింది, ఇప్పుడు కేవలం ఇందిరామ్మ ఇల్లు అన్న కట్టించండి అంటున్నాయి. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రామ్మోహన్ గారు.